హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు డాన్ 360 మూవీ టీం ఉన్నారనమాట. డైరెక్టర్ కమ్ హీరో అండ్ మన సార్ ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిలవాలి సార్? స్టంట్ కొరియోగ్రాఫరా, యాక్షన్ మాస్టరా, లేదంటే ఫైట్ మాస్టరా? చాలా పేర్లు ఉన్నాయి ఇప్పుడు. అంటే ఎలా పిలవాలి మిమ్మల్ని? చాలామంది తెలుగులో ఫైట్ మాస్టర్ అంటారు, స్టంట్ డైరెక్టర్ అంటారు, కొంతమంది యాక్షన్ డైరెక్టర్ అంటారు, యాక్షన్ కొరియోగ్రాఫర్ అంటారు. మీకే పేరు ఇష్టం చెప్పండి. అలానే మీరు ఏ పేరులో పిలిచినా పలికేది నేను. సో యాక్షన్ కొరియోగ్రాఫర్ అని అనమంటారా? యాక్షన్ డైరెక్టర్. సో యాక్షన్ డైరెక్టర్ మల్లేష్ గారు అండ్ డైరెక్టర్ భరత్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, ఒక చిన్న చిట్ చాట్. సో ఎవరితో స్టార్ట్ చేయమంటారు? ఫస్ట్ హీరో మీరే కాబట్టి, మీరే డైరెక్టర్ కాబట్టి. సో ఏంటంటే ఎప్పుడో ఒక రీల్, ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసాను మీది, ఇంతకుముందు బిఫోర్ మూవీస్ అనుకుంటా. అంటే అప్పటి నుంచి స్టార్ట్ అయిందా మీకు హీరో అవ్వాలి ఈ ప్యాషన్ అంతా? ఏది కార్ రీల్ గురించి మాట్లాడుతున్నారా? డ్యాన్సా? అది అప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచే ఉంది. చిన్నప్పటి నుంచే ఉంది. డ్యాన్స్ చేయడం వల్ల సినిమాలు అంటే ఇంట్రెస్ట్, అట్లా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ఒకనొక టైంలో బిజినెస్ చేస్తున్న టైంలో అనిపించింది, యూకేలో ఉన్నప్పుడే అనిపించింది నాకు, యూకేలో ఉంటే ఇలాంటి పనులు కావు కాబట్టి ఇండియాకి వచ్చేసాను. సో అంటే నార్మల్గా ఎడ్యుకేషన్ పరంగా చదువుకొని బిజినెస్ చేసుకుంటూ కూడా అగైన్ బ్యాక్ టు సినిమాలు అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారంటే, ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మన వేలో నేను వెళ్ళిపోయాను. నేను ఒక ఎంఎస్ చేసిన దగ్గర నుంచి బీటెక్ వరకు వాళ్ళు చెప్పినట్టు చేశాను. ఎంఎస్ చేశాను యూకేలో. తర్వాత నేను ఏం చేసినా కొద్దిగా ఒక సక్సెస్ఫుల్ వేలో వెళ్ళింది అంతా. సో వాళ్ళకి ఏంటంటే కంగారు అనిపించలే, సినిమా అంటే మరి సర్లే ఏదో చేస్తాడులే అని ఒక అటెంప్ట్ ఇస్తాడు అని చెప్పి. అని ఇది ఫస్ట్ మూవీ కదా? అంటే ఇది మీకు అటెంప్ట్ అని కాదు, అన్నీ ఏదో రకంగా నేను చేస్తాను అన్నమాట. అంటే ఏదో రకంగా చేసేస్తాను నేను. సో వాళ్ళకు కూడా నమ్మకం ఉంది, ఇది చేస్తున్నాడంటే ఏదో ఊరకనే చేయడం అనేది. అంటే ఫస్ట్ మూవీ. సో డైరెక్షన్ అండ్ హీరో రెండు మీరే కాబట్టి, అంటే ఫస్ట్ మీరు అంటే మిమ్మల్ని మీరు హీరోగా చేసుకోదామని స్టోరీ రాసుకున్నారా? ఏదో ఎవరో ఒకరితో తీద్దామని మీరు నన్ను నేను హీరోగా చేసుకుందామని నేను స్టోరీ రాసుకున్నాను, డైరెక్టర్ అయ్యాను. ఇందులో అబద్ధం ఆడడానికి ఏం లేదు. సో అంటే బిఫోర్, అంటే దీనికంటే ముందు హీరో అవ్వాలనుకున్నారు కాబట్టి ప్రీవియస్ ఏమైనా ఆడిషన్స్ అట్లా? అవును, నా కోసం నేను రాసుకున్న స్టోరీ ఇది. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నా స్టోరీ ఇప్పుడు నేను ఇండస్ట్రీలో 3 months 4 months ప్రీ ప్రొడక్షన్ చేశాను కదా. చాలా మందితో మనం మీట్ అవ్వడం జరుగుతుంది కదా, అంటే ఒక గైడెన్స్ కోసము అట్లా కొంతమంది స్టోరీ చెప్పడం జరిగింది. వాళ్ళు నన్ను ఫోర్స్ చేసేవాళ్ళు. అంటే ఏంటి, నేను హీరో డేట్ నేను తీసుకొస్తా, ఈ సినిమా నువ్వు చేయి, వాళ్ళతో చేస్తే బాగుంటుంది, కొత్త వాళ్ళని ఎవరు చూడరు అని చెప్పి చాలా ఫోర్స్ జరిగింది. స్టోరీ బాగుంది అని చెప్పేసి అట్లా అయింది. అట్లా అందరికీ నచ్చింది. మా ఫ్రెండ్ ప్రొడ్యూసర్ ఉదయ్ వర్మ, అతనికి నచ్చింది. సో మనం అట్లా ఆ పాజిటివ్ నోట్లో స్టార్ట్ అయింది. తీసేటప్పుడు కూడా బాగా వస్తుంది, మంచి మాస్టర్ దొరికాడు. ఎట్లా మీకు తెలిసి ఆ కార్లు ఎలా ఎగరేస్తున్నాడో మీకు తెలుసు కాదు. సో యాక్చువల్లీ ఆ రీల్ నాకు ఇప్పుడు ఇంటర్వ్యూ కన్నా ముందు కాకుండా ఫ్యూ డేస్ బ్యాకే నేను రీల్ చూశాను అనమాట. ఎవరు ఏదైనా పెద్ద సినిమాకి ఏమైనా చేస్తున్నారేమో, ఇంత భారీ లెవెల్లో చేస్తున్నారు, స్టంట్స్ ఏంటి, ఏ మూవీ అని అనుకున్నా. నాకు తర్వాత డాన్ 360 అని తెలిసినప్పుడు షాక్. అండ్ మీ వర్క్స్ గురించి తెలుసుకున్నప్పుడు హ్యాపీ అనిపించింది. ఏంటంటే బాగా ఖర్చు పెట్టించారా స్టంట్స్కి కానీ, యాక్షన్ సీన్స్కి కానీ? వరల్డ్ నెంబర్ 1 వీడియో వరల్డ్ నెంబర్ 1 అయింది. యాక్చువల్గా ఆయన బాగా ఖర్చు పెట్టించాను అనే దానికంటే ఆయన సినిమా కోసం బాగా ఇష్టపడి తీశాడని చెప్పడం. అది గురించి నేను చెప్పాలి. అది ఖర్చు పెట్టించాడు అంటే ఫస్ట్ నుంచి నేను ఆయన నమ్మి ఎక్కువ సీక్వెన్స్లు, యాక్షన్ సీక్వెన్స్ తీయడానికి కారణం ఏంటంటే ఆయన నన్ను ఎక్కువ ఖర్చు పెట్టనివ్వకుండా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టి, ఒక ప్రొడ్యూసర్ మనిషి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక డైరెక్టర్కి ఎన్నో వ్యూస్ ఉంటాయి, కానీ వాళ్ళు ఎక్కడ భయపడతారు, మన బడ్జెట్ ఏంటి, మన స్పేస్, లిమిటేషన్స్ దాటకుండా. అప్పుడు అది జరగాలంటే ఇప్పుడు ఫైట్లు అయినా కాదు, సాంగ్స్ అయినా కాదు, ఏదైనా ఆ డిపార్ట్మెంట్స్ మనకు సహకరించాలి. అట్లా ఈయన నాకు బాగా సపోర్ట్ చేయడం వల్ల నేను కూడా రిస్క్ తీసుకుంటాను. ఈయన సపోర్ట్ ఉంది కాబట్టి నేను ₹1 ఎక్కువ ఖర్చు పెడతాను పోదు అనే నమ్మకంతో చేసిన వీడియో అది. కార్ స్టంట్ వీడియో చేసాము. ఇవాళ 391 million వ్యూస్, అంటే 39 crore ప్లస్ 5 million likes వచ్చినాయి. అంటే అది దాని ముందు ఇది వాళ్ళు కనబడుతుంది జనాలకి, దాని ముందు ఇంకోటి ఉంది. 7 ఫైట్లు అయిపోయినాయి. మళ్ళీ ఫైట్ అంటాడు ఏంటి డైరెక్టర్ గారు అంటారు టీం అందరూ. నేను ఒకటే అన్నా, మనం ఇంతవరకు బాగా చేసాం, యాక్షన్ సీక్వెన్స్ బాగా వచ్చినాయి, ఇది మాస్టర్ నమ్మి చేద్దాం, మాస్టర్ నమ్మి ఇంకో సీక్వెన్స్ చేద్దాం, ఏం కాదు, డబ్బులు అవుతాయి, ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ ఖచ్చితంగా ఏదో జరుగుతుందని, ఇలా నెంబర్ 1 అయిపోతుందని నేను అనుకోవాలా. అంటే ఇప్పుడు అది చేసే ముందు అంటే అనుకున్నారా ఇంత వైరల్ అవుతుంది అని? కానీ అంటే కాకపోతే ఖచ్చితంగా నాకు ఫ్రూట్ వస్తుందని తెలుసు. అంటే ప్రతిసారి మాస్టర్తో ఫైట్ చేసినప్పుడు
హ్యాపీ అవుట్పుట్ ఇది మేము మా బయట వైరల్ అవ్వలేదు కాబట్టి సినిమాలో వావ్ అంటారని తెలుసు, కానీ ఇంత త్వరగా ఇంత పెద్ద రీల్ ఇంత వైరల్ ఇది ఇలా వైరల్ అవుతుంది కాబట్టి దీని గురించి ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. కానీ మా దగ్గర ఉన్న 7 ఫైట్లు వావులు తెలియదు కదా. మేబీ అవి కూడా ఫ్యూచర్లో నాకు తెలిసి మంచి వైరల్ అవ్వబోతున్నాయి. అంటే ఇప్పుడు ఈ 391 మిలియన్ వ్యూస్కి ఏమన్నా అంటే ఎంత మనీ ఏమైనా వచ్చాయా ఇన్స్టాగ్రామ్? రాలేదు. అంటే ఫైజల్ అని ఒక బైకర్ అప్లోడ్ చేసాడు. అతను ఆ షూట్కి వచ్చాడు, ఆ రోజు అప్లోడ్ చేసేస్తే ఏంది బయటకు వెళ్ళిపోయిందని కంగారు పడ్డాం. మనం సినిమా లేదు, మాకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అంటే మా టీం త్రూనే వచ్చారు వాళ్ళు, బైకర్ కదా, బైకర్ గా వచ్చారు. వచ్చి అక్కడ బట్ వీడియో నాకు చెప్పకుండా చేసాడు. చేసేసి ఆ అబ్బాయి పడుకున్నాడు, నిద్రపోయాడంట. నేను ఫోన్ చేస్తాను డిలీట్ చేయమని చెప్పి కాంటాక్ట్ అయ్యాం, డిలీట్ చేయమని చెప్పేసి. అతను నిద్ర లేచేసరికి 50 మిలియన్ దాటేసింది 3 అవర్స్లో. యాక్చువల్గా అతను కూడా ఏంటంటే పెడితే ఒక 1K 2K వ్యూస్ వస్తాయి, ఒక 20K దాకా వెళ్తుందేమో అనుకుని పెట్టాడు. అతనికి కూడా తెలియదు ఇంత డేంజర్ స్టంట్ ఇది, ఇంత వైరల్ అవుతుందని తెలియదు. ఆ స్టంట్ నిజంగా అది చాలా రిస్క్ స్టంట్. దాని ఇంటెన్షనే అంత దూరం తీసుకెళ్ళిపోయింది. సరే బయటికి వెళ్ళింది కదా, ఇంకేం చేస్తాం ఇప్పుడు అని చెప్పేసి సర్లే డిలీట్ చేయకలు ఉంచులు అని చెప్పేసి మన క్రెడిట్స్ ఇవ్వమని చెప్పాము. ఇక అండ్ అంటే ఇప్పుడు మీకు ఇదేనా అంటే ఫస్ట్ మీ ప్రీవియస్ వర్క్స్ ఏంటండి? అంటే నేను చాలా సినిమాలు చేశాను. నేను నార్త్ ఇండియాలో 5 బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ అవార్డ్స్ వచ్చాయి నాకు. మరాఠీలో చేశాను, బెంగాలీలో చేశాను, భోజ్పురి, పంజాబీ ఎన్నో మూవీస్ చేశాను. తెలుగులో కూడా 50 మూవీస్ దగ్గరగా చేశాను. కథ కంచికి, మనం ఇంటికి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో లాస్ట్ క్లైమాక్స్ వస్తుంది, ఫ్లాష్ క్లైమాక్స్, అది చేశాను. ఇప్పుడు VD12లో చేస్తున్నాను. చాలా మూవీస్లో చేశాను, కానీ సింగిల్ కార్డు పక్కా కమర్షియల్ హిట్ పడలేదు నాకు ఇంకా పేరు రాలేదు. సో ఇప్పుడు ఇది సోలోగా మీరు ఒకటే చేస్తున్నారు. ఇది ప్రీవియస్ చేసిన వర్క్స్ మాత్రం సోలోగా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి, కానీ హిట్ ఫ్యాక్టర్ కదా. ఎప్పుడైతే సినిమా హిట్ అవుతుందో మాస్టర్కి, డైరెక్టర్కి, అందరికీ పేరు వస్తుంది. అంటే కంటెంట్ కూడా ఉండాలి. ఇప్పుడు చాలా టాలెంట్ ఉంది ఈ దగ్గర. అమ్మ డిఓపి టాలెంట్, డైరెక్షన్ టీమ్ అందరూ టాలెంట్, చాలా టాలెంట్ ఉంది. కానీ ఈయన తగ్గట్టు ఆ సినిమా కూడా బాగుండాలి కదా. ఈయన ఫైట్లు చూసాను నేను ఇంతకుముందు వేరే సినిమాలు, చాలా బాగుంటాయి. సో ఇప్పుడు మీరు అంటే డైరెక్టర్గా స్టార్ట్ అయ్యే ముందు లైక్ చాలా హోంవర్క్ ఉంటుంది. అంటే లైక్ స్టోరీ పరంగా కానీ, నెరేషన్ పరంగా కానీ, ఆర్ఎల్స్ మిగతా ఆర్టిస్టులను తీసుకోవడం కానీ, బడ్జెట్ పరంగా కానీ. ఇట్స్ అంటే అంత ఈజీ కాదు, డైరెక్టర్ అవ్వడం ఈజీ కాదు. ఈవెన్ ఒక్కొక్కసారి హీరో అవ్వడం కూడా ఈజీ అనిపిస్తుంది, కానీ డైరెక్టర్ అవ్వడం చాలా కష్టం. ఎంతమందిని ఒప్పించాలి, ఎంతమంది ఆర్టిస్టులు పెట్టుకోవాలి, క్రూ చూసుకోవాలి, మొత్తం సెట్ అంతా చూసుకోవాలి. సో ఎలా మీరు అంటే ఒక బిజినెస్ నుంచి వస్తూ ఇంత హ్యాండిల్ చేయడం ఎలా పాసిబిలిటీ అయింది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు టీమ్తో ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసాము. స్టోరీ అయితే ఇంచ్ టు ఇంచ్ నాకు మైండ్లో క్లియర్గా ఉంది. ఇట్లా ఉంటే చూస్తారంటే మార్కెట్ స్టడీ చేస్తాం, 1 year స్టడీ చేసాం. మార్కెట్ అంటే ఏ టైప్ ఆఫ్ హీరోని, ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్, ఎక్కడెక్కడ ఎలా చూస్తున్నారు, సినిమాలు ఎలా ఆడుతున్నాయి, ఎలా ఫెయిల్ అవుతున్నాయి, మనకు కావాల్సిన సినిమా చేయాలా, ఆడియన్స్కి కావాల్సిన సినిమా చేయాలనేది పాయింట్. యూకేలో ఉండొచ్చా నేను, ఇక్కడ మనం సినిమా చేయాల్సింది ఇక్కడ ఆడియన్స్ ఏంటి, అక్కడ ఆడియన్స్ ఏంటి, ఇవన్నీ చాలా క్యాలిక్యులేషన్కి నాకు 1 year పోయింది. తర్వాత ప్రీ ప్రొడక్షన్ ఏంటంటే మా ఫ్రెండ్ డిఓపి ఉన్నాడు, శ్రవణ్ అని, చాలా 12 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. సో అట్లా టీంని తీసుకొచ్చాము, టీంని కూర్చోబెట్టుకుని వర్క్ చేసాము. మనం సినిమా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా కావాలంటే, ఈ రోజు కూడా నాకు ఎన్ని సీన్లు అంటే తెలియదు సినిమాలో. ఓకే, బట్ చేసుకుంటూ వెళ్తున్నారు అంతే. సీన్లు అంటే నేనేమంటా అంటే కథ తెలుసు, మా దగ్గర స్క్రిప్ట్ ఉంది. ఎన్ని సీన్లు ఉంటాయి అనేది నాకు ఫస్ట్ లేదు, లెక్క లేదు. దీనికి ఏం కావాలి అది ఇవ్వాలి, ఇది ఇక్కడ ఫైట్ కావాలా, ఇది ఫైట్ ఇవ్వాలి, ఇక్కడ ఇది కావాలా, ఇది స్టోరీలోనే ఉండాలి. అసలు అది నాకు తెలియదు కాబట్టి కొత్తది వచ్చింది స్క్రీన్ ప్లే. మేము మొత్తం చేసేసాము. నాకు భయం వేస్తుంది ఏంది ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి అన్నీ ఒకసారి వేసేయమన్నాను కదా. ఎడిట్ కాదు, వరుస పెట్టేది. ఒక లైన్ ఉంటుంది, లైన్ వేసేయండి అన్న. రఫ్ ఎడిట్లు సీన్లే ఉన్నాయి మన దగ్గర, మొక్కలు బాగానే ఉన్నాయి. వేసి చూస్తే వెళ్ళిపోతుంది. అసలు ఇక అప్పుడు అర్థమైపోయింది. ఇంకా అంటే మనం అనుకున్న స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఇటు కొట్టేసి అనిపించింది. ఈయన ఫైట్లో మీరు టీజర్లో చూసుంటారు, అసలు అది యాక్షన్ సినిమాకి న్యాయం చేశాడు. సో అంటే ఇప్పుడు యాక్షన్ ఓరియంటెడ్ లానే ఉండబోతుందా, ఆర్ఎల్స్ అంటే రొమాన్స్ కానీ, ఫ్యామిలీ ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఎలా ఉంటుంది అంటే ఇది మోస్ట్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీ. అంటే చాలా మెసేజెస్ కూడా ఉంటాయి, ట్విస్ట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు జరుగుతుంది ఇదే కదా, ఇలా జరగవచ్చు కదా. ఇప్పుడు మొబైల్ యాప్లో రౌడీలు అంటే ఏంటి, అది ఒక పాయింట్ చెప్తున్నాను మీకు. అలాంటి పాయింట్స్ వేరే ఉంటాయి, నేను రివీల్ చేయను. చాలా పాయింట్స్ ఉన్నాయి, అదొక పాయింట్ అంతే. ఇప్పుడు అది ఏమో కదా జరగవచ్చు అని మీ
మెంటల్ థాట్ ఉంటుంది కదా, ఈ ప్రాసెస్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ సినిమాటిక్, అంటే సినిమాలో ఆడియన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు, యాక్షన్, ఎమోషన్. అండ్ మీరు అంటే ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగార్ గారిని కానీ అర్చన గారిని కానీ వీళ్ళందరూ అంటే కాస్టింగ్ ఎలా అంటే బేస్డ్ ఆన్ ప్రొడ్యూసర్ మీరు వెళ్ళారా ఆర్ఎల్స్ మీరు ఓన్గా చాయిస్ తీసుకో? లేదు, నాకు అంటే ఈ క్యారెక్టర్కి ఇలాంటి ఒక పర్సన్ ఉండాలి అని ఒక వ్యూ ఉంటుంది కదా, అది నాకు చాలా ఎక్కువ జడ్జిమెంట్. ఇప్పుడు నేను ఒక రోల్లో ఒకరిని అనుకున్నాను, అది అసలు ఇంకా 300% మిస్ అవుతుంది. అట్లా చాయిసెస్ అనమాట. ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగార్ గారి క్యారెక్టర్కి ఆ లెవెల్ పీపుల్ అట్లా. ఇప్పుడు అర్చన గారు పవర్ఫుల్ లేడీయా, ఫైట్లో కూడా ఉన్నది చేసాం, ఆ ఎమోషన్ అదంతా. సో అవన్నీ వర్కౌట్ అయినాయి. అంటే ఏం లేదండి, కొత్తగా డైరెక్టర్ ఎలా డీల్ చేస్తాడంటే మంచి టీం ఉండాలి, జడ్జ్మెంట్ ఉండాలి డైరెక్టర్కి. సో ఇప్పుడు యాజ్ ఏ డైరెక్టర్గా కష్టం అనిపించిందా ఆర్ఎల్స్ హీరోగా కష్టం అనిపించిందా ఆర్ఎల్స్ ఏది ఈజీ అనిపించింది మీకు? అదే డైరెక్టర్గా కష్టం. ఎందుకంటే హీరో ఏంటి టైం టు టైం వస్తాడు మంచిగా. ఇప్పుడు నేనే హీరో అనుకోండి, డైరెక్టర్ కాదనుకోండి, నేను నా లుక్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను, నా ఎక్స్ప్రెషన్స్ మీదే కాన్సన్ట్రేట్, నా కాస్ట్యూమ్స్ మీదే, నా బాడీ ఎలా ఉండాలి, ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, ఇంతే ఉంటుంది. డైరెక్టర్గా అలా కాదు కదా, అది అసలు వ్యాస్ట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఎవరు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే పని చేయాలి, స్టంట్ మాస్టర్ ఆయనే పని చేయాలి, వేరే వాళ్ళతో పని చేయాలి, ఎవడన్నా వాళ్ళ కింద కొట్టుకున్నా కూడా మళ్ళీ మనం వాళ్ళిద్దరిని కలిపి సమాధానించాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనకి ఎక్కడ అంటే మోస్ట్లీ ఎక్కడ చేశారు షూటింగ్స్ ఇవన్నీ? అంటే షూటింగ్స్ అన్ని మోస్ట్లీ హైదరాబాద్ చుట్టుపక్కల ఊటీ వెళ్ళాము. యూరోప్ వెళ్ళబోతున్నారు. అది అదే సాంగ్స్ ఏదో బ్యాలెన్స్ ఉందని చెప్పారు కదా, అంటే ఎన్ని సాంగ్స్ ఉంటాయి మొత్తం? అంటే మొత్తం 4 సాంగ్స్ ఉన్నాయి. అది బాగా వచ్చాయి సాంగ్స్ కూడా. మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఎస్ రాజ్ కిరణ్ అని, ఆయన కూడా 18 years నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో, చాలా హార్డ్ వర్క్ చేశారు. అయితే ఈ కారు వీడియో మాత్రం మమ్మల్ని బయటికి లాక్కొచ్చేసింది. అంటే చాలా మంది అంటే జనరల్గా అంటే ఇది సినిమా స్టంట్స్ మనం చూస్తుంటాం జనరల్గా, ఏదైనా పెద్ద సినిమాలకు కూడా ఒక్కొక్కసారి ట్రైలర్ టీజర్స్లో యాక్షన్ ఎపిసోడ్స్ చూపిస్తుంటారు. ఇది జస్ట్ ఒక రీల్ చూడగానే ఏం సినిమా ఇది అందరికి ఒక క్యూరియాసిటీ స్టార్ట్ అవుతుంది అంటారు కదా. సో అలా నాకు తెలిసి చాలామందికి ఈ రీల్ ఏ సినిమాలోది కింద నేను కమెంట్స్ చూసాను ఏంటంటే ఆ రీల్ ఆ ట్రైలర్లో కంటే అదే మెన్షన్ చేయలేదు కదా మీరు, ఎక్కడ కమెంట్స్ కొంతమంది పెట్టారు ఇది లేదేంటి దాంట్లో అని. దానికోసం వస్తారు కదా, ఖచ్చితంగా వస్తారు, అవుట్పుట్ ఉంటుంది నేను చెప్తున్నా. బట్ ఎందుకని అంటే టీజర్లో వాటిలో మెన్షన్ చేయలేదు? అంటే టీజర్ ముందు రిలీజ్ అయింది, అది షూట్ చేసిన నెక్స్ట్ రోజు పెట్టేసాడు, అప్లోడ్ చేసాడు అబ్బాయి. ఇది నెక్స్ట్ ట్రైలర్లో సినిమా కంప్లీట్ చేయకముందే మనం టీజర్ రిలీజ్ చేసాం, షూటింగ్ అందులో లేదు. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్ వీడియో ఉంటుంది, కారు నుంచి ఉంటుంది స్లోమోలో, పార్టికల్స్ కనబడతాయి, అందరూ అడుగుతున్నారు వేర్ కెన్ ఐ సీ ఇట్ అని. అంటే ఇప్పుడు అది ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఏమైనా చెప్తారా? అంటే ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? మార్చ్ ఆర్ ఏప్రిల్ సినిమా రిలీజ్ అవుతుంది. అది డ్రోన్ కూడా పడిపోయింది, కార్ ఏదైతే ఉంది కదా, కారు పీస్ వెళ్ళి డ్రోన్కి తగిలింది, ఆ డ్రోన్ కింద పడిపో. ఓకే, ఏదో చాలా మొత్తానికి ఏదో ప్లాన్ చేశారు అనిపించింది. అది వదిలినా కూడా మంచిగా. ఇప్పుడు అంటే మీకు నాకు తెలుసు అంటే ఈ స్టంట్స్ ఈ ఎపిసోడ్స్ వల్ల నాకు తెలిసి కొంచెం అంటే ఇండస్ట్రీలో ఇంతకుముందు ఆల్రెడీ వర్క్ చేసినారు కాబట్టి ఒక మంచి బ్రేక్ రాబోతుందని అనిపిస్తుంది నాకంటే రీల్స్ కానీ ఆ స్టంట్స్ కానీ చూస్తుంటే. మోస్ట్ అండర్ రేటెడ్ ఫైట్ మాస్టర్ షావ్లిన్ మల్లేష్, బెస్ట్ అని నేను సర్టిఫికేట్ అంటే కొంతమంది ఏమనుకుంటారు, ఓకే ఈయన కలిసి వర్క్ చేశారు, ఈయన ఫైట్లు చేసి పెట్టాడు అలా చెప్తున్నారా అనుకుంటారు. అట్లా కాదు, నా దగ్గర కంటెంట్ ఉంది, రండి నేను చూపిస్తా. ఇప్పుడు చూపిను, ఎందుకంటే అది రిలీజ్ చేయలేం కదా, అది అర్థమవుతుంది, ఓ రోజు కొడతాడు ఈయన. సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ మూవీకి వర్క్ చేయడం అండ్ మీకు ఒక మంచి పేరు బిఫోర్ ద మూవీయే మీకు ఇంత మంచి పేరు తీసుకురావడం ఎలా అనిపిస్తుంది? ఇంత హైప్ రావడానికి కారణము నన్ను నమ్మిన నా హీరో కానీ డైరెక్టర్ కానీ నన్ను నమ్మి ఇంత పెద్ద రిస్క్ జాబ్ నా చేతిలో పెట్టాడు. బేసిక్గా హయ్యెస్ట్ బడ్జెట్ మూవీస్కి ఇలాంటి స్టంట్స్ చేయడానికి ధైర్యం చేస్తాను, ఎందుకంటే దాని తర్వాత ఏం జరిగినా కూడా అన్నిటికీ ముందే ప్రిపేర్ అయి ఉండాలి. అది ఫైనాన్షియల్ పరంగా అయినా లేకపోతే ఎలాంటి రిస్క్ అయినా, వాటి లీగల్గా అయినా ఏదైనా, ఇవన్నిటికి కూడా నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్ నా చేతిలో పెట్టడం నాకు నిజంగా అదృష్టం. దాన్ని నేను ఫుల్ఫిల్ చేసి ఆ వీడియో వల్ల ఈరోజు సినిమా ఇంత హైప్ రావడానికి కారణము ఆయన నన్ను నమ్మినందుకే, ఆయనకే ఆ గిఫ్ట్ అది యాక్చువల్గా.
సో అండ్ ఇప్పుడు అయిపోయింది మూవీ, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, అండ్ డైరెక్టర్గా అండ్ హీరోగా ఆ టాస్క్ కూడా అయిపోవచ్చింది. సో మీరు అంటే ఆడియన్స్కి ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నారు? లైక్ టీజర్ ట్రైలర్తో వీ కాంట్ జడ్జ్ ఏ మూవీ. సో మీరు అంటే ఏముండబోతుంది డాన్ 360 అంటే? అంటే నేనేం నమ్ముతా అంటే ఏ సినిమా అయినా టీం చూసిన ఏ సినిమా అయినా సరే టీం చూసినా వేరే వాళ్ళు చూసినా వేరే అందరికీ నచ్చాలి అనేది మనం చేసే ప్రయత్నం. అది ఎంత హిట్ అవుతుంది అనేది పాయింట్ కాదు. ఇప్పుడు మన సినిమా మనకు నచ్చలేదు అనుకోండి, థియేటర్లో వేస్తే మనం తెలియనోడు, ఫ్రెండ్ కానోడు, బయటోడు, ఎవరో మన చుట్టం కానోడు ఎందుకు వచ్చి చూడాలి? సో నేనేం చేస్తున్నాం, మనం సినిమా ఎలా చెక్కుతున్నాం అంటే ముందు మనకు నచ్చాలి, నచ్చే వరకు మనం హార్డ్ వర్క్ చేద్దాం. నచ్చదేమోనని భయం, ఆ భయంతో ఏంటంటే చెక్కుకుంటూ వచ్చాము. ఆ భయం ఏంటంటే వాళ్ళని నుంచోబెట్టింది. సో హ్యాపీ అంటే ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఒక హీరో నేను అంటే గిట్ తర్వాత విషయాలన్నీ చాలా హ్యాపీ. సినిమా తీసే ముందు భయం ఉండేది కొద్దిగా, ఏంటో సినిమా డబ్బులు పెట్టడం, సూపర్ హ్యాపీ. మీ ప్రొడ్యూసర్ హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే? మా ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్, మీ ఇద్దరం యాక్చువల్ పార్ట్నర్స్. సో హ్యాపీ, హీస్ హ్యాపీ, ఫస్ట్ నుంచి హ్యాపీ. ఈ వీడియోతో అయితే ఇంకా హ్యాపీ. అయితే అంటే నాకు అంటే అనిపించింది, చెప్పొచ్చో లేదో, జనరల్గా అంటే మనం టీజర్ ట్రైలర్స్ అవి చూసినప్పుడు జనరల్గా చూస్తుంటాం కదా, అన్ని సినిమాలు చూస్తుంటాం, టీజర్ ట్రైలర్స్ అని చూసి అవును లేతగానే. అంటే అది రోల్ ఏంటంటే అది ఒక సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్ కాబట్టి, చాలా ట్విస్ట్లు ఉన్నాయి దాంట్లో. సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్ కాబట్టి అట్లా హీరో కూడా కొత్త కథ, అట్లా క్యాప్. అదే నాకు ఆ పాయింట్ ఏంటి, సాఫ్ట్వేర్ అబ్బాయి కానీ తనలో ఉన్న ఎమోషన్ ఏంటి, అసలు ఏంటి సినిమాలో రోలు అంటే ఎలా ఉంటుంది. సో అంటే నార్మల్ పర్సన్. ఇప్పుడు డాన్ 360 అంటే పర్టికులర్గా ఆడియన్స్కి చెప్పుకోవాలి అనుకుంటే మోస్ట్లీ ఏముండబోతుంది అంటే, లైక్ ఇప్పుడు ప్రతి మూవీకి ఏంటంటే ఒక ఆ వీక్లోనూ అంటే ఆ రిలీజ్ చేసే వీక్లో చాలా ట్రైలర్స్ వస్తాయి, టీజర్స్ వస్తాయి, చాలా సినిమాలు వచ్చి పడుతుంటాయి. పర్టికులర్లీ మీ మూవీకి వెళ్ళాలంటే వాళ్ళకి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అని అనిపిస్తుంది కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. డాన్ 360 మొబైల్ యాప్ నేను రివీల్ చేశాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నా, ఇంకా వేరే చెప్పట్లేదు. అస్సలు ఏంట్రా ఈ స్టోరీ అని నన్ను తిడతారు. మళ్ళీ వెంటనే దాన్ని కదా ఇదే కదా ఇలాగే జరుగుతుంది కదా అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తారు. సో ఆ రియాలిటీ అయితే కనెక్టివిటీ ఉంటుంది. ఫైట్లు అయితే లేపుతాయి, మామూలు లేపుడు కాదు, అసలు గ్యాప్ లేదు. అంటే సినిమాలు ఏంటంటే ఒక బోర్ కొడుతుందా లేకపోతే వేరే డైవర్షన్ ఇద్దామా అనేది లేదు. అసలు రెగ్యులర్గా అయితే ఉండదు అసలు. అంటే యాక్షన్ పార్ట్ ఫైట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, రెగ్యులర్గా ఇలా ఉంటాయి కదా అనుకుంటారు. ఈ స్క్రీన్ ప్లేని చెత్త స్క్రీన్ ప్లే. మీరే చెప్తున్నారు ఎందుకని అలా? చెత్త స్క్రీన్ ప్లే అంటే ఏంటి, కొత్తగా ఎవరు ట్రై చేయండి. అది దానివల్ల ఏమవుతుందంటే చూసి ఆడియన్కి ఫస్ట్ ఏంటంటే ఎక్సైట్మెంట్ వస్తుంది, ఎట్లా వెళ్తుంది, ఏంటిది ఇలా కూడా తీస్తారా సినిమా, ఇలా కూడా తీస్తారా అనేది ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఎంజాయబుల్గా ఉంటుంది. ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్స్ మీరు చూసి ఉంటారు, సాంగ్స్ అవి బాగానే వచ్చినాయి. సాంగ్స్ కూడా ఎలా ఉంటాయంటే ప్లేస్మెంట్లు ఉంటాయి కదా, 4 సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలా పెడతారు సాంగ్స్, దానిలో ఒక సీన్, దానికి ఒక సాంగ్, లేకపోతే ఒక లైన్, లేకపోతే ఫస్ట్ హాఫ్లో ఎన్ని, సెకండ్ హాఫ్లో ఎన్ని అని ఉంటాయి. మా దాంట్లో అట్లా ఉండవు. కామెడీస్ ఫస్ట్ స్టార్ట్ అవగా 4 పాటలు వేసేస్తారు. ఏమో తెలంలేవు, నేను చెప్పనది. ఫస్ట్లో ఆ కథకి 4 పాటలు ఫస్ట్లో కావాలనుకోండి, ఫస్ట్ 4 పాటలు వేస్తారు. ఓకే, అసలు ఆ ప్యాటర్న్లోనే వెళ్ళాం కాబట్టి ఇవాళ సినిమా. మీరు ఏదో ఉపేంద్ర గారిని ఇన్స్పిరేషన్ ఏమైనా తీసుకున్నారేమో అనిపించింది. హీరో ఉపేంద్ర గారిని ఇన్స్పిరేషన్ తీసుకున్నాం అంటే ఇప్పుడు కాదు, సినిమాలు తీయడం నేర్చుకునే టైంలో ఏంటంటే ఉపేంద్ర గారిని అందరినీ తీసుకుంటాం. నా విషయంలో ఒకటి నేను నమ్మేది ఏంటంటే, ఎప్పుడు ఎవరైనా ఏదైనా ప్రొడ్యూసర్ సినిమా చేయాలనుకుంటే ప్రీ ప్రొడక్షన్ వరకు 2 నెలలు, సినిమా 60 వర్కింగ్ డేస్, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఒక 3 నెలలు, సినిమా రిలీజ్, ఇలా పెట్టుకొని ప్లాన్ చేసుకుంటారు. అందులోనే ఆ బడ్జెట్లోనే వాళ్ళు అనుకున్న దాంట్లోనే ఫినిష్ చేస్తారు. అది మంచిగా వచ్చినా మంచిగా రాకపోయినా కూడా అందులోనే ఫినిష్ చేస్తారు. కానీ ఇక్కడ డాన్ 360 ఏంటంటే, ఈయనకు లిమిట్ వర్కింగ్ డేస్ లేవు, లిమిట్ టైం లేదు, లిమిట్లో పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి, లిమిట్లో ప్రీ ప్రొడక్షన్ చేయాలని లేదు. ఈయనకు మంచి సినిమా తీయాలని మాత్రం అంటే ఏమో ఆ రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి మంచి అవుట్పుట్ వస్తుంది. ఏంటంటే ఓవరాల్గా ఈయన సినిమాని నీట్గా ఆయనకు ఆడియన్కి నచ్చేటట్టుగా చెక్కుకుంటూ వచ్చారు. సో అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు కాబట్టి ఒక మంచి అవుట్పుట్ అయితే వస్తుందని అనిపిస్తుంది. సినిమాలు అనగానే ఫస్ట్ రిస్ట్రిక్షన్ ఏంటంటే ఇన్ని రోజుల్లోనే షూట్ చేయాలి, ఈ రోజులో రిలీజ్ చేసేయాలి,
ఫైనాన్స్కి డబ్బులు తెచ్చాము, ఇది తెచ్చాము, ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. మరి ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయింది, ఇప్పుడు అసలు ఆడియన్స్ 3 గంటలు ఎత్తేసారు వాళ్ళు. మరి అంత బిర్యానీకి అలవాటు పడినోడికి మళ్ళీ నువ్వు చెప్పకూడదు పెడితే, ఎందుకంటే నేను అదే స్క్రిప్ట్ రాసుకున్నా, నా ప్లాన్ ఇదే, నేను ఎగ్జిక్యూట్ చేస్తానంటే కష్టం. అది మనం చెప్పుకోవడం బాగుంటుంది కానీ చూసేవాడు కాదు కదా. బాగుండదు. సో అది భయం నాకు. సో ఇప్పుడు మోస్ట్లీ ఎప్పుడు ఉండబోవచ్చు రిలీజ్ డేట్? రిలీజ్ మార్చ్ ఆర్ ఏప్రిల్. సో అంటే స్లాట్ని బట్టి, వేరే సినిమా స్లాట్ని బట్టి. సో మార్చ్ ఆర్ ఏప్రిల్ మీకు ఒక మంచి అంటే డాన్ 360 మూవీతో ఇదిలో ఫైట్స్ ఇరుకు, యాక్షన్ ఇరుకు, సాంగ్స్ ఇరుకు, ఎమోషన్, రొమాన్స్, ఎవ్రీథింగ్ ఇరుకు అనమాట. సో ఒక మంచి చిట్ చాట్ అనమాట డాన్ 360 మూవీ టీమ్తో. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్. ఎస్, థ్యాంక్ యూ.